Hello students, are you preparing for PolySet exam? And in this video, I will tell you how to write PolySet exam. I am Karthik, your physics faculty from Srinath Academy. If you are new to the channel, please do subscribe the channel, like the videos. And the first thing is divide exam questions into very confident, somewhat and not confident. So best thing you have to do is first when you start to write the PolySet exam, look at the questions or look at the subject. Which subject you feel very confident? ఏ సబ్జెక్ట్ మీకు బాగా కాన్ఫిడెంట్ ఉందో అండ్ ఏ సబ్జెక్ట్లో కొంచెమే మాదిరిగా చేయగలరు, ఏ సబ్జెక్ట్ అస్సలు చేయలేరు అనుకుంటున్నారో వల్ల డివైడ్ చేసుకోండి. సో మీరు బాగా కాన్ఫిడెంట్గా చేయగలరు అనుకున్న సబ్జెక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్లో బాగా ఏదైతే మీరు చేయగలరో క్వశ్చన్స్, ఆ సబ్జెక్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ మీరు బాగా చేయగలరు అనుకుంటారో సో ఇలా పైపైన చూసుకెళ్ళండి. ఎక్కడైతే మీకు డౌట్గా ఉందో దాన్ని వదిలేయండి. ఎక్కడైతే మీకు కాన్ఫిడెన్స్ అస్సలు లేదో అది వదిలేయండి. ఏదైతే చూడంగానే ఓకే నేను కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలను అనుకుంటారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయండి. ఇది డౌట్గా ఉందా వదిలేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయండి. సో అట్లా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అన్నిటిని మీరు అట్లా చూసుకుంటారండి. వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాయి ఆన్సర్ చేసుకుంటారండి. మిగతాయి వదిలేయండి. సో నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తారు, ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. ఇంకొక సబ్జెక్ట్లో ఆన్సర్ వెరీ కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ సమ్ వాట్ అండ్ ఫైనలీ అదర్స్ అనమాట. సో ఇంకొక సబ్జెక్ట్లో కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ అని ఆన్సర్ చేసుకుంటారండి. తర్వాత ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళండి. ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళి దాంట్లో కూడా వెరీ కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ అని ఆన్సర్ చేసుకుంటారండి. సో తర్వాత వచ్చేసి అన్నిట్లో కూడా మీడియంగా కాన్ఫిడెంట్గా ఉన్న ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ దగ్గర మొదలుపెట్టి దాంట్లో మీడియంగా వచ్చిన ప్రాబ్లమ్స్ చేయండి. తర్వాత ఇంకొక సబ్జెక్ట్, అది కూడా అయిపోయిందా, తర్వాత మళ్ళీ మీకు వచ్చిన సబ్జెక్ట్ దగ్గర మొదలుపెట్టి అస్సలు మీకు ఏదైతే రావనుకుంటున్నారో అలాంటి వాటిని ట్రై చేస్తా, తెలియకపోయినా సరే ఏదో ఒక ఆప్షన్ పెడతారండి స్టూడెంట్స్. సో అలా మీరు చేయండి అనమాట. సో ఆన్సర్స్ చేసేటప్పుడు సర్కిల్ ఆన్సర్స్ ప్రాపర్లీ ఇన్ ఓఎంఆర్ షీట్ యూజింగ్ 2HB పెన్సిల్ అనమాట. సో 2HB పెన్సిల్ని పాలిసెట్ ఎగ్జామ్లో పెన్ వాడకూడదు, పెన్సిల్ వాడాలి. పెన్సిల్ యూస్ చేసి ఆన్సర్స్ ఎలా పెడతారు, ఓఎంఆర్ షీట్లో సర్కిల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఫుల్గా ఇలా షేడ్ చేయాలన్నమాట. ఫుల్గా షేడ్ చేయాలి. ఓకేనా. సో ఓఎంఆర్ షీట్లో ఎలా షేడ్ చేయాలనేది మనకు ఆల్రెడీ సపరేట్ వీడియో ఉంది, ఇలా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. సో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, సో ప్రాబ్లం లేదనమాట. నెక్స్ట్ యూజ్ ఎలిమినేషన్ ప్రాసెస్ టు స్ట్రైక్ ఆఫ్ నాట్ కాన్ఫిడెంట్ ఆప్షన్స్. సో ఏదైతే కాన్ఫిడెంట్గా లేరో అలాంటి ఆప్షన్స్ అన్నింటిని ఎలిమినేట్ చేయడం కోసం మీరు స్ట్రైక్ ఆఫ్ చేయడం కోసం ఎలిమినేషన్ ప్రాసెస్ని యూజ్ చేయండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ స్టూడెంట్స్. అండ్ అట్ ద ఎండ్ క్రాస్ చెక్ యువర్ షీట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఒకసారి షీట్ మొత్తం చెక్ చేసుకోండి, క్వశ్చన్స్ చెక్ చేసుకోండి, ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఓఎంఆర్ మీరు బబ్లింగ్ చేయడం మర్చిపోయారేమో చూడండి, కరెక్ట్గా బబ్లింగ్ చేస్తారో లేదో చూడండి. సో అట్లా ఎవ్రీథింగ్ మీరు ప్రాపర్గా కంప్లీట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా. సో ఇలా మీరు ఎగ్జామ్ని చక్కగా రాయండి. ఓకే. సో దట్స్ ఈ స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మనకి ఇలాంటి మరిన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏ ఎగ్జామ్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన వీడియోస్, కాన్సెప్ట్స్ అన్నీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the video, share the videos, comment below if you have any doubts. Bye bye students.